మన గట్లోనే మన పెద్ద పేగుల్లోనే బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. మన అంతా బ్యాక్టీరియా మయమే. మనలో వైరస్ ఉంటది, బ్యాక్టీరియా ఉంటది, ఫంగస్ ఉంటది. మనతో వాటితోనే జీవిస్తుంటాం. అయితే వాటిని మంచి బ్యాక్టీరియా అంటాం, సింబయాటిక్ బ్యాక్టీరియా అంటాం. ఈ సింబయాటిక్ బ్యాక్టీరియాకి ఏదైతే కావాలో మంచి ఆహారం కావాలి. ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ఆహారమే మన యొక్క ఇమ్యూనిటీ. మనకి ఏదైతే చాలా సూపర్ టేస్ట్ గా ఉంటుందో ఆ బ్యాక్టీరియాకి అది వేస్ట్. దానివల్ల ఇమ్యూనిటీ రాదు, దానివల్ల ఉన్న ఇమ్యూనిటీ పోద్ది. దానివల్ల ఏమవుద్దంటే మన గట్లో డిస్బయోసిస్ అంటాం. డిస్బయోసిస్ అంటే చెడ్డ బ్యాక్టీరియా డెవలప్ అయింది. ఈ చెడ్డ బ్యాక్టీరియా డెవలప్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ మొత్తం పడిపోద్ది. కాబట్టి మనకి ఇప్పుడు ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ఉండేటటువంటి జీవన విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈ జంక్ ఫుడ్లు మొత్తం ఇప్పుడు జంక్ జనరేషన్ వస్తుంది కదా. చిన్న పిల్లల నుంచే జంక్ జనరేషన్ అంటే ఏంటి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, దాని తర్వాత ఇలాంటి అంటే కూరగాయల షాపులు, పండ్ల షాపులు, ఈ షాపుల కంటే ఎక్కువగా ఈ యొక్క ఏదైతే ఈ పెద్ద పెద్ద షాపులు ఎక్కడైతే స్వీట్స్ అవి ఇవి రకరకాలైనటువంటి గ్లూకోజ్ తో తయారు చేయబడ్డటువంటి జంక్ ఫుడ్స్ ఉంటాయో చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచే తింటారు. ఫస్ట్ 1000 days అంటే 3 సంవత్సరాల వరకు కూడా చిన్నపిల్లలకు అసలు స్వీట్స్ చేయకూడదు, షుగర్స్ అలవాటు చేయకూడదు. అసలు ఇమ్యూనిటీ మొదలయ్యేది అప్పుడు. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ పెట్టేస్తే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది మొదటి నుంచే తగ్గిపోతుంది. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఇంకోటి ఏంటంటే ఒక పాయింట్ సార్, చాలా మందికి ఇప్పుడు డౌట్ ఏంటంటే, సరే ఇది భయంకరం కాకపోయినా కొంత జాగ్రత్త అయితే అవసరం, అంత సిల్లీగా వదిలేయకూడదని అంటున్నప్పుడు దీనికి వ్యాక్సిన్ ఉందా? ఎందుకంటే కరోనాకి వ్యాక్సిన్ రావడానికి కూడా సెకండ్ వేవ్ ఎండింగ్ లో వచ్చింది. అప్పటికి చాలా మంది అసలు ఏం అర్థం కాల దీని గురించి. ఈ హెచ్ఎంపీవి కూడా వ్యాక్సిన్ ఉందా అండి? దీనికి వ్యాక్సిన్ లేదమ్మా, ఇది చాలా వీటి లేదు. కానీ ఈ వ్యాక్సిన్ యొక్క హెచ్ఎంపీవి ఆర్ఎస్వి వైరస్ తో పాటుగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఎంత ఉందో మనకు తెలియదు. దాని తర్వాత అసలు కరోనా వైరస్ మనలో ఎంత ఉందో తెలియదు. ఏ వైరస్ లక్షణాలైనా దాదాపు మోరార్లెస్ సేమ్ ఉంటాయి. కాబట్టి వీటికి వ్యాక్సిన్ అనేది లేదు. సరే, రిబావరిన్ అని, హ్యూమన్ ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు. బట్ జనరల్గా ఏంటంటే ఈ వైరస్ వచ్చి ఈ బ్యాక్టీరియాకు దారులు వేస్తుంది ఊపిరితిత్తుల్లో. ఈ ఇమ్యూనిటీని అంతా తగ్గించేసరికి సెకండరీ ఇన్ఫెక్షన్ గా బ్యాక్టీరియల్ న్యూమోనియా డెవలప్ అవుతుంది వీళ్ళల్లో, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో. ఆ బ్యాక్టీరియల్ ఇమ్యూనిటీతోనే ఎక్కువ మంది చనిపోతారు. కాబట్టి మనం న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్లుయెన్జా ముసలి వాళ్ళు ఎవరైనా సరే మీరు న్యూమోకోకల్ అంటున్నారు, అదందరూ తీసుకోవాలి. ఎవరికైతే కోమార్బిడిటీస్ ఉంటాయో, ఎవరికైతే చీటికి మాటికి జలుబు, దగ్గు, ఆయాసం ఉంటుందో, తెమడ ఇంతింత పడుతుందో, సైనస్ ఉంటుందో, కిడ్నీ జబ్బులు ఉంటాయో, హార్ట్ డిసీజెస్ ఉంటాయో, క్యాన్సర్ ఉంటుందో, తర్వాత అవయవాల మార్పిడి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందో, వీళ్ళందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ తీసుకుంటారో ఇలాంటి వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ మోర్ దాన్ 6 months ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చమ్మా. అయితే ఏదైనా ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఒకసారి 50 దాటిన తర్వాత మన దేశంలో ఈ వ్యాక్సిన్ తీసుకునేటటువంటి శాతం 1% కూడా లేదు. 100 మందిలో ఒక్కడు కూడా తీసుకోవట్లా. కానీ శ్వాస హాస్పిటల్లో దాదాపు 80 నుంచి 90% మందికి వ్యాక్సిన్ చేస్తున్నాం. బహుశా వరల్డ్ లోనే హైయెస్ట్ వ్యాక్సినేషన్ రేట్. కాబట్టి ఈ వ్యాక్సిన్స్ అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే మనం మాటికి హాస్పిటల్లో అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐసీయూలో అడ్మిట్ అయ్యేటటువంటి అవకాశాలని కూడా అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది తగ్గిస్తుంది. సో ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ ఇంటర్వెన్షన్. ఓకే, ఒక బ్రేక్ తీసుకుందాం. పుల్లారావు గారితో కూడా మాట్లాడుతున్నాం.